జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశంలో మతం మార్పిడి అనేది ఒక సున్నితమైన అలాగే వివాదాస్పదమైనటువంటి అంశమైన సంగతి మీకు అందరికీ కూడా తెలిసిందే. ఇది మన ఒక్క దేశం సమస్య మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఇదే బాధపడుతుంది. ఏ దేశమైనా సరే తమ పద్ధతులు, తమ పండుగలు, అలాగే తమ సంస్కృతిని కాపాడుకోవాలని చెప్పేసి అనుకుంటుంది. కానీ కొన్ని ముఠాలు మాత్రం ఈ సంస్కృతిని నాశనం చేయడానికి విశ్వ ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నాయి. వాటినే మనం మతం మార్పిడి మాఫియా అని చెప్పేసి అంటున్నాం. సరే, నిజానికి ఒక మనిషి, అది ఎవరైనా సరే, నువ్వు కావచ్చు, నేను కావచ్చు, మరొకరు కావచ్చు, తనకు నచ్చినటువంటి దేవుణ్ణి నమ్ముకోవడం అనేది తన వ్యక్తిగత ఇష్టం. అవునా కాదా? మన రాజ్యాంగం కూడా ఆ స్వేచ్ఛనైతే మనకిచ్చింది. కానీ ఇక్కడ జరుగుతున్నది అది మాత్రం కానే కాదు. అమాయక ప్రజల పేదరికాన్ని ఆసరాగా చేసుకుని గిరిజనుల యొక్క అమాయకత్వాన్ని పెట్టుబడిగా పెట్టుకుని సాగుతున్నటువంటి పెద్ద బిజినెసే ఇది. వీళ్ళు అమాయకులకు ఏ విధంగా వలేస్తారంటే డబ్బులు ఇస్తామంటారు, ఉచితంగా చదువు చెప్పించామంటారు, జబ్బులు తగ్గిస్తామని చెప్పి ఆశ చూపిస్తారు. ఇదంతా ఏదో సేవ కోసం చేస్తున్నారని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా 100% పొరపాటే. దీని వెనక ఒక పక్కా మాస్టర్ ప్లాన్ అయితే ఉండాలి. విదేశాల నుంచి వచ్చేటటువంటి వేల కోట్ల రూపాయల నిధులతో ఊరూరా ఏజెంట్లను పెట్టుకొని ఒక మాఫియా లాగా ఈ పనులన్నీ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా మన గిరిజన ప్రాంతాల్లోకి పోయి వాళ్ళ సంస్కృతిని, వేల ఏళ్ల నాటి ఆచారాలను తక్కువ చేసి మాట్లాడతారు. అదిగో మీకు ఎంతమంది దేవుళ్ళు, మీరు రాళ్ళను పూజించారు, మీరు రప్పలను పూజించారు, మీరు నీళ్ళను పూజించారు, లేకపోతే మీరు అగ్ని పూజించారు, దాన్ని వారిని పాసగాళ్ళారా. కాదురా నాయన, మీ మతం పుట్టి ఎన్నేళ్ళు అవుతుందిరా స్వామి, మీ మతం పుట్టి ఎన్నేళ్ళు అవుతుంది, అంతకుముందు మీ పూర్వీకులు ఎవరిని పూజించారు అంటాలే. అవునా కాదా? ఒకసారి ఆలోచన చేయండి. సరే, ఈ విధంగా ప్రజలను భయపెట్టి వాళ్ళను తమ మూలాల నుంచి వేరు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో కఠినమైనటువంటి చట్టాలన్నీ కూడా వచ్చినాయి. మోసం చేసి కానీ, భయపెట్టి కానీ మతం మార్చడం మన దేశంలో శిక్షార్హమైనటువంటి నేరం అన్నమాట. అంటే ఖచ్చితంగా తీసుకుపోయి బొక్కలో దొబ్బుతారు. అది ఏ మతమైనా సరే శాంతిని, ప్రేమను నేర్పించాల. కానీ కేవలం తమ సంఖ్యాబలం పెంచుకోవడానికి ఈ విధంగా అడ్డదారులు నెట్టి తొక్కడం సమాజానికి చెప్పాలంటే చాలా ప్రమాదం. మన సంస్కృతిని మనం కాపాడుకోవాలా, మన చట్టాల మీద మనకు అవగాహన ఉండాలి. అప్పుడే ఈ మత మార్పిడి మాఫియాకు ఖచ్చితంగా నేను, మీరు, మనమందరం కూడా అడ్డుకట్టయితే వేయగలుగుతాం. ఇకపోతే మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. మామూలుగా ఉండదు, మ్యాటర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సరే, మన దక్షిణాదిలో అత్యధికంగా మత మార్పులు జరుగుతున్నటువంటి ప్రాంతం ఏదైనా ఉండాలి అంటే అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోనే. ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదే అంతా కూడా కాదు, మధ్యాంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఈ మత మార్పిళ్ళన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ మధ్య ఈ మత మార్పిడి ముఠాలు మన ఉభయ గోదావరి జిల్లాలపైనే కన్నేసినాయి. పంటలతోనూ, సిరి సంపదలతోనూ, ఆనందోత్సాహాలతో పచ్చగా ఉండేటటువంటి మన గోదావరి జిల్లాలో మత మార్పిడులు చేయాలని చెప్పేసి కొన్ని ముఠాలు అదే పనిగా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఉభయ గోదావరి జిల్లాలో క్షత్రియ సామాజిక వర్గాన్ని మతం మార్చాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తారంట. ఏమో దీంట్లో ఏం మతలబు ఉండదో. సహజంగా వీళ్ళంతా కూడా నర్సాపురం ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు. అయితే ఈ విషయం ఉండి ఎమ్మెల్యే అలాగే అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి రఘురామరాజు గారికి తెలిసిపోయిందనమాట. చూడండి, అంతే. ఇక మన రఘురామరాజు గారు విజృంభించడం మొదలుపెట్టాడు. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 361 పురాతన ఆలయాల అభివృద్ధి కోసం 500 కోట్లు, అలాగే మరో 9000 ఆలయాల పునర్నిర్మాణం కోసం ఏకంగా 772 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. చూసినారా? ఈ పథకాల కింద తన ఉండి నియోజకవర్గంలోని ఆలయాలకు కూడా నిధులు కేటాయించేలా ఆయన దేవాదాయ శాఖతో సమన్వయం చేసుకుంటున్నారు. మంచి పరిణామమే. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆలోచన చేయాలా. ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది ఎంపీలు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదే విధంగా ఆలోచన చేయాలా. సరే, వాళ్ళ నియోజక పరిధిలో ఏవైతే దేవాలయాలు ఉన్నాయో వాటి విషయంలో కూడా ఇదే విధంగా ఆలోచన చేయాలా. అంతేనా కాదా? సరే, ఆదాయం అధికంగా ఉన్నటువంటి ఆలయాలకు ధర్మకర్తల మండలి సభ్యుల నియామకం ద్వారా ఆలయ పరిపాలనను మెరుగుపరచాలని చెప్పేసి ఆయన భావించి ఆ దిశగా కార్యక్రమాలు కూడా చేస్తారు. గతంలో ఎంపీగా ఉన్నటువంటి సమయం నుంచే ఆయన మన రాష్ట్రంలో మత మార్పిళ్లకు వ్యతిరేకంగా అలాగే హిందూ ఆలయాల రక్షణ కోసం గళమెత్తుతా వచ్చారు. మీరు కూడా గమనించే ఉంటారు. అయితే మొన్న ఈ మధ్యన ఒక గిరిజనవాడలో మన రఘురామకృష్ణరాజు గారు ఒక ఆలయానికి భూమి పూజ అయితే చేశారు. అయితే ఇంతలోనే అక్కడ మతం మానేటువంటి కొంతమంది క్రిస్టియన్లు వచ్చి అక్కడ రామాలయ నిర్మాణం చేయడానికి కుదరదని చెప్పేసి గట్టిగా వాదించారు. నమ్మ జీవితం అంటే నాకు అర్థం కావడం లే. ఇదే వద్దో జిహాదిగాళ్ళు ఒక పక్క, వీళ్ళు ఒక పక్క.
కాదురా స్వామి, ఇది ఎవరు దేశంరా నాయన, ఇక్కడ ఎవరున్నారా? కాదురా, దీనికి హక్కుదారులు ఎవర్రా? భారతదేశానికి హిందువులా లేకపోతే మీరా ఇంకెవరు అంటున్నా నేను. అసలు ఈ దేశానికి హక్కుదారులు ఎవరు? సరే, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎందుకు కుదరదు అని చెప్పేసి రఘురామరాజు గారు అడిగినారు. అక్కడ రామాలయం నిర్మిస్తే ప్రజల మధ్యన భేదాభిప్రాయాలు వస్తాయని, పైగా అక్కడ అసలు హిందువులే లేరని చెప్పేసి అబద్ధాలు చెప్తా విచిత్రమైన వాదనలు చేయడం మొదలుపెట్టారు ఈ మతం అనేటువంటి క్రిస్టియన్లు. చూడండి, ఏం చెప్పాలా, ఆ లెక్క ప్రకారం ఈ భారతదేశంలో ఒక రామ మందిరం కట్టడానికి అవకాశం లేకపోతే, పర్మిషన్ లేకపోతే, దానికి కూడా అడ్డంకులు ఏర్పడితే ఇంకా ఎవడైనా కూడా మత ప్రచారం చేయొచ్చా? లేకపోతే ఇంక ఎవడైనా కూడా ఈ దేశంలో ఉండొచ్చా? ఎందుకంటే ఇది మొదటి నుంచే భారతదేశం హిందువులదే కదా. కాదు, క్రిస్టియానిటీ ఎప్పుడు వచ్చింది ఈ దేశంలోకి, ఇస్లాం ఎప్పుడు వచ్చింది? కాదు, మత సామరస్యం అంటే ఇదేనా? లేకపోతే సెక్యులరిజం అంటే ఇదేనా? ఏంది ఇది? మన దేశంలో ఏం జరుగుతుంది, మన రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది అంటా నేను. దీంతో ఒళ్ళు మండిపోయినటువంటి రఘురామకృష్ణరాజు గారు ఆయన మాట్లాడతా, రామాలయం నిర్మిస్తే ఏంది, గొడవలు జరుగుతాయా, భేదాభిప్రాయాలు వస్తాయా? అసలు రామాలయం ఉన్న చోట ఎక్కడైనా కూడా గొడవలు జరిగినాయా? లేదు కదా. అయినా భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు చూద్దాం. మా డబ్బుతో మేము ఆలయాన్ని నిర్మిస్తే మీకు వచ్చిన బాధ ఏంది? మేము రామాలయాన్ని నిర్మించి తీరుతాం, మీరు వెళ్ళిపోయి సైలెంట్గా మీ పని మీరు చూసుకోండి అంటూ గట్టిగా హెచ్చరించి ఆ గొరుగుంపునంతా కూడా అక్కడి నుంచి పంపించేశాడు. ఆ కన్వర్టెడ్ క్రిస్టియన్లు మరోసారి మాట్లాడకుండా గట్టిగా సమాధానం అయితే ఇచ్చారు. ఇక చేసేది ఏమి కూడా లేక ఆ కన్వర్టెడ్ క్రిస్టియన్లు కూడా అక్కడి నుంచి పరారైపోయినారు. ఇదే విధంగా మన హిందూ నాయకులు అందరూ కూడా ఉంటే ఇక మనకు తిరగనేది ఉండదు. అది విషయం. లేకపోతే మత మార్పిళ్ళ, మత ప్రచారాల, కనీసం మా దేవుడికి మేము గుడి కట్టుకోవాలంటే మీ పర్మిషన్ కావాలా? మీరు ఒప్పుకోరా? కాదురా బొగడాగాళ్ళరా, కాదులే మీ ఇష్ట ప్రకారం, కాదులే వేసుకొని వచ్చారు ఎగేసుకొని వచ్చారే, అప్పుడు మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చాడు అంటాలే. అక్కడ మీ వాళ్ళు ఎవరు ఉన్నారని చెప్పొచ్చారు, మీరు ఎవరున్నారని చెప్పొచ్చారు అంటాలే. ఫస్ట్ బుద్ధి రావాల్సింది మనకు బుద్ధి ఉంటే, మనకు బుద్ధి వస్తే ఇంత దాకా వచ్చుండేదే కాదు. అవునా కాదా? ఇంకన్నా కొంచెం ఆలోచించండి మిత్రులారా. మన సంస్కృతి అలాగే మన ధర్మాన్ని కాపాడుకోవడానికి రఘురామరాజు గారు ఏ విధంగా నిలబడినారో ప్రతి ఒక్కరూ చూసినారు. ఇది కేవలం ఒక ఆలయ నిర్మాణం గురించి మాత్రమే కాదు, మన అస్తిత్వం మీద దాడి చేస్తున్నటువంటి మత మార్పిడి మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెత్తించేటటువంటి హెచ్చరిక. హిందూ నాయకులు అందరూ కూడా రఘురామరాజు గారి లాగే గట్టిగా నిలబడితే మన జోలికి రావడానికి ఏ శక్తి కూడా సాహసించలేదు. మన ధర్మాన్ని అలాగే మన ఆలయాలను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిది కూడా. ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే రఘురామరాజు గారు ఇచ్చేటువంటి ఈ కౌంటర్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి అందరికి కూడా షేర్ చేయండి. ఇలాంటి నిర్భయమైన వార్తల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.